ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప పులివెందుల రోడ్ విద్యానగర్ కాలనీలో వెలసిన శ్రీ గణపతి సుబ్రహ్మణ్య నందీశ్వర నవగ్రహ నాగ సహిత ధ్వజ శిఖర సహిత పార్వతీ పరమేశ్వర చర స్థిర ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 17వ తేదీ అనగా సోమవారం ఉదయం విగ్రహాల ప్రతిష్ట అనంతరం శివపార్వతుల కళ్యాణం ఉత్సవం అన్నదాన కార్యక్రమం అనంతరం బండలాగుడు పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎవరైతే పడుకోగలరు అంటే ఎవరైనా సిద్ధిరస్తు సమస్త మంగళాని భవంతు స్థిరమనః దేవ సర్వకార్యేషు స్థిరమనం గాలిదేవర ఆంజనేయ స్వామి ధర్మకర్తగా ఉన్న బైరెడ్డి రామకృష్ణారెడ్డి గారు దీనికి కూడా ధర్మకర్తగా మొదలుపెట్టారు. ఆ దినం నుంచి వెంకటేశ్వర సహకారంతో అలాగే సుబ్బారెడ్డి అన్న సహకారంతో ముందుకు తీసుకెళ్తూ ఇవాళ దీన్ని అందరం కూడా రాఘవేంద్ర కాలనీ అలాగే ఇక్కడున్న విద్యానగర్ కమిటీకి సంబంధించిన వాళ్ళు అలాగే గుడి కమిటీ వాళ్ళు ఇక్కడున్న జనానికం అందరూ కలిసి ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్ళి ఈ గుడి ప్రారంభోత్సవం బాగా గొప్పగా జరుగుతుందని రేపు తెలియజేసుకుంటాం. నా పేరు శివ విష్ణుమోహన్ రెడ్డి, నాగార్జున ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ డైరెక్టర్. అంగరంగ వైభవంగా సపరివార సహితంగా అనగా నవగ్రహాలు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి, నందీశ్వరుడు, ధ్వజము, ఆలయ శిఖర కలశము, నవగ్రహాలు మళ్ళీ తర్వాత నాగులు కూడా అయ్యప్ప, ఈ దేవతలందరినీ కూడా అంటే శివ పరివారం ఎవరైతే ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా త్రయాన్నిక దీక్షాపూర్వకంగా ప్రతిష్ట జరుగుతోంది. 17వ తేదీ సోమవారం అనగా ఉదయం 9 గంటల నుండి 10 గంటలకు గల శుభ తులాలగ్నమందు యంత్రస్థాపన, గర్తన్యాసము, ప్రాణప్రతిష్టాపన మహోత్సవము జరుగుతుంది. 50 మంది భక్తాదులందరూ కూడా విద్యానగర్ అనేటటువంటి సాక్షి సర్కిల్లో ఉండేటటువంటి విద్యానగర్ కాలనీలో వెలసినటువంటి పార్వతీ పరమేశ్వర ఆలయాలకు విచ్చేసి స్వామివారి యొక్క పూజా కైంకర్యాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతారని మా సంఘం తరపున మా పెద్దలందరి తరపున నేను ఒక్కసారి విన్నవించుకుంటున్నాను. ఈ కాలనీ విద్యానగర్ కాలనీ స్థాపించినప్పటి నుంచి ఇక్కడ కొంతమంది మా పెద్ద ఆయన రామకృష్ణారెడ్డి, బైరెడ్డి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఒక గుడి కట్టాలని సంకల్పించిన వెంకటేష్, మీరందరూ సహకారంతో మీ సహాయంతో మాకు ఈ గుడిని పూర్తి చేయాలని చెప్పినాడు. మాకు సరేలే పెద్ద ఆయన ముందు పెట్టుకొని మేమేదో గుర్తా భక్తి మాదిరి మా సహాయం మేము చేసినాము. అందులో ఈరోజు ఈ శుభదినం 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మొదలుపెట్టి ఈరోజు శుభదినంగా మేమందరం పరిగణిస్తున్నాము. మాకు ఈరోజు కంకణదారులు రేపు అన్నదాన కార్యక్రమము, రేపు అంతా కలిశాల పూజలు ఇవన్నీ ఉంటాయి. మొన్నాడు వచ్చేసి సోమవారం వచ్చి ఇంకా ఎద్దు బండలాగుడు ఈ అన్ని చెల్లన్నీ ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. అందరూ భక్తాదులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.